హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే తీసిన వ్లాగ్. మేము సండే ఈవినింగ్ అలాగా మాల్‌కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఎంట్రన్స్ క్యాండీ ల్యాండ్ అని పెట్టారు. అంటే పిల్లలు ఆడుకోవడానికి. చాలా బావుంది. ఎంటర్ అయిన తర్వాత ఎలాగా బాబుకి కొంచెం ఆడిపిద్దాం బావుంటుంది కదా అనుకున్నాం. బట్ ఎంటర్ అయిన తర్వాత తెలిసింది సార్ ఒక్కరే వెళ్ళరు కదా! అమ్మాయినా, నాన్నైనా ఎవరో ఒకరు వెళ్ళాలి. బట్ పేరెంట్స్ అక్కడ అలో చేయలేదు. సో వీడొక్కడే అసలు ఆడడు కదా! ఇంకా చిన్నవాడనేసి గేమ్ జోన్‌కి వెళ్ళిపోదామని ఇంకా వెళ్ళిపోయాం. బట్ క్యాండీ స్మెల్ కూడా చాలా చాలా బా వస్తోందక్కడ. ఇంకా గేమ్ జోన్‌కి వెళ్దామని వెళ్ళిపోయాం. ఆ రోజు ఫుల్‌గా మాల్‌లో ఒకటే సౌండ్స్, ఫుల్ అరుపులు ఒకలాగా కాదండి. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదా! ఆ రోజు కూడా మేము వెళ్ళిన టైంకి మ్యాచ్ అవుతుంది. సో అందుకు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూన. మీకు కూడా చూపిస్తా చూడండి. అందరూ ఎంత బా ఎంజాయ్ చేస్తున్నారో. నాకైతే క్రికెట్ అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మీ అందరితో షేర్ చేస్తాను. మేమందరం అంటే నా ఫ్రెండ్స్, నేను అందరం కలిసి మేము ఒకసారి 'ధోని' మూవీకి వెళ్ళాం. వెళ్తే అక్కడ మూవీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మన రియల్ ధోని అండ్ సుశాంత్ సింగ్ గారిని ఇద్దరిని చూపిస్తారు కదా! మా స్క్రీన్ పైన. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగిందండి, "ఇందులో రియల్ ధోని ఎవరు?" అనేసని. ఇంకా అందరం చాలా షాక్ అయ్యాం. అంటే క్రికెట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారని తెలుసు గానీ, అంటే మెయిన్ క్రికెటర్స్ గూడా తెలియని వాళ్ళు ఉంటారని ఆ రోజే తెలిసింది. ఇప్పుడు గానీ తను ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది తనెవరో మీకు కూడాను. ఇంకా ఇప్పటికి గూడా ఆ మూవీ చూసినా, క్రికెట్ చూసినా, ధోని అన్నని చూసినా అదే గుర్తొస్తుంది ఇన్సిడెంట్ ఫుల్‌గాను. బట్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి ప్లే జోన్‌కొచ్చేసాం. ఫుల్‌గా గేమ్స్ బాగా ఆడాడు బాబు. మంచిగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా కొన్ని ఉంటాయి కదా! మనం కూడా ఆడేవి. పెద్దవాళ్ళు అవి కూడా ఆడాం. బావున్నాయి అన్నీ. మేము కూడా బా ఎంజాయ్ చేసాం. మోస్ట్‌లీ మాల్స్ అన్నిట్లో ఇప్పుడు ఎక్కువ ఈ క్లా మిషన్సే పెట్టేశారు కదండీ! ఎక్కువ డాల్స్ తీసేది లేదా చాక్లెట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ పెట్టేసి ఎక్కువ ఇదిగోండి ఇలాంటి మిషన్సే కనిపిస్తున్నాయి. అవి చాలా కష్టమే రావడానికి. వస్తాయి బట్ కొంచెం ఎక్కువ ట్రై చేయాలి. నేనైతే అవి కొరియన్ సీరీస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాను. మీరు కూడా నాలాగా కొరియన్ సీరీస్ చూసేవాళ్ళైతే ఖచ్చితంగా కిందన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఇదిగోండి ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు బాబైతే. ఆ రోజు నైట్ ఇంకా అంతా చాలా వరకు అక్కడే ఉన్నాం. ఇంకా బయట డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.